ఫ్రెండ్స్, ఇక్కడ మన సోషల్ మీడియాలో యూట్యూబ్లో తులసి చందు లాంటి వాళ్ళు, విప్లవశ్రీ లాంటి వాళ్ళు, నేషనల్ మీడియాలో ఇంకా చాలామంది రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, అభిసార్ శర్మ లాంటి వాళ్ళు, అజిత్ అంజుమ్ లాంటి వాళ్ళు, అది సెంట్రల్ అయినా సరే స్టేట్ అయినా సరే గవర్నమెంట్లు వాళ్ళు చేసే లోపాలు, వాళ్ళకి ప్రజా వ్యతిరేకంగా ఏదైనా జరిగినా కూడా నిగదీసి అడుగుతారు సోషల్ మీడియా వేదికగా. అలా పాపులర్ అయ్యారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కొంతమంది ఈ మేడం గారిని చూడండి. ఈ మేడంకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే దాంట్లో ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు, మహిళలు ఈ మధ్య చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్ వేదికగా చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలాగా? కొంతమంది రీల్స్ చేసి, కొంతమంది వంటలు చేసి, కొంతమంది ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని, కొంతమంది బట్టలు డిజైన్ చూపించి, అంటే ఏదో ఒక రకంగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు, పాపులర్ అయిపోతున్నారు. కానీ ఈ మేడం అలా కాదు. ఈ మేడం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే హిందూ ముస్లిం సబ్జెక్ట్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న హిందువుల మెదళ్లలో ముస్లింలు విలన్లు, అంటే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగే ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు ఇలాంటి వాళ్ళందరినీ ఈ ముస్లింలని విలన్లుగా చూపించడం, హిందువుల మెదళ్లలో విద్వేషాన్ని నింపటం ఈవిడ ఎంచుకున్న సబ్జెక్ట్. అందుకని ఆవిడ వీడియోలన్నీ ఇలాగే ఉంటాయి, అన్ని ముస్లిమ్స్కి వ్యతిరేకంగానే ఉంటాయి. అయితే మేడం గారికి ముస్లింలు అంటే ఎంత గౌరవం అంటే, ముస్లింలు అని ఎక్కడా అనదు, అబ్దుల్లాలు అంటది. వినండి మీరు. హిందూ రాష్ట్రం, దాంట్లో అబ్దుల్లాలు అబ్దుల్లాలని ఉండనివ్వరు. అబ్దుల్లాల రాజ్యం కోసం మీరు అందరూ పోరాడాలి. దానికోసం ప్రతి అబ్దుల్లా మనకు గుర్తొచ్చేది హీరోయిన్ అనిత. తను ఒక అబ్బాయిని ప్రేమించింది, తను అబ్దుల్లాలు అంటది, ముస్లిమ్స్ అనదు. అయితే నేను మా ఫ్రెండ్ ఒక ఆయన అడిగాను, ఏంది మేడం గారు అబ్దుల్లాలు అంటుంది ఏంటి, ముస్లిం అంటలేదు ఏంటంటే, మా ఫ్రెండ్ ఏం చెప్పానంటే, మేడం గారి క్లాస్మేట్ ఎవరో ఉండి ఉంటారు అప్పుడు చదువుకున్నప్పుడు క్లాసులో అబ్దుల్లా అని, అందుకని చెప్పి ఇంకా అబ్దుల్లా అని అంటున్నారు మేడం గారు అని అన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో అది నాకైతే తెలియదు. కానీ సరే, ఆయన ఉద్దేశం అని చెప్పాడు. నేనైతే అట్టే అనుకోవట్లేదు. తర్వాత మళ్ళీ ఇంకోటి మన ముస్లిమ్స్ మేడం గారు ఇంకోటి కూడా అన్నారు, కన్ఫ్యూజ్డ్ బొందుగాళ్ళు అన్నారు మేడం గారు. మరి ఆ బొందు అనేది మరి మన ముస్లింలు ఏం చేస్తారంటే, లాల్చీ కింద వేసుకునే పైజమాకి బొందు ఉంటుంది అన్నమాట, కట్టుకునే బొందు. మరి అబ్దుల్లా అనే ఆయన మరి బొందు ఎందుకు చూపించాడో మేడం గారికి, ఈ మేడం గారు మరి ఆ బొందు ఎందుకు చూపించారో నాకు తెలియదు. కానీ మరి బొందుగాళ్ళు అంటుంది మరి మేడం గారు. అది కాబట్టి ఈ మనం ఏంటంటే ఈ మహిళలు కాబట్టి మనం అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి చెప్పాల్సిన రీతిలో ఇంకా కావాలంటే చెప్పగలం, కానీ నాకు సాంప్రదాయం అడ్డొస్తుంది అన్నమాట, ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడాలని అనేది. అందుకని కొంచెం మర్యాదగా ముస్లింల మీద మాట్లాడు, తప్పులేదు. ముస్లింలను మరకలు, అబ్దుల్లాలు, బొందుగాళ్ళు, మాట్లాడు, మన సబ్జెక్ట్ నువ్వు మాట్లాడు, ముస్లిం అని చెప్పు, తప్పేముంది దానికి. మళ్ళీ దాంట్లో డొంక కూడా మళ్ళీ ఇంకోటి అంటారు మేడం గారు, మనం ఎంతో పవిత్రంగా భావించే సృష్టికర్త అయిన అల్లాహని మనం అల్లాహ్ అంటాం కదా, ఏమంటారు తెలుసా అండి, ఎంత ఇదంటే ఒకసారి మొదలు పెట్టింది. ఓలాని నమ్మని వారు కాఫిర్లు అని నమ్మింది. బొట్టు పెట్టుకోవడం, మనం అల్లా అని పిలుచుకునే దైవాన్ని ఓలా అంటాం. మరి మేడం గారికి మరి ఈ ఓలా వెహికల్స్ మీద తిరిగి అలవాటు ఉందో ఏమో నాకే తెలియదు. మరి అబ్దుల్లా అని ఆయన ఈ ఓలా వెహికల్స్ మీద తిప్పి మరి బంధులు చూపించాడేమో నాకు తెలియదు. కానీ ఒక మతమే ఇంపార్టెంట్, ఒక దేవుడే ఇంపార్టెంట్ అని నమ్మడం ఏమంటుందండి. ఓలాని నమ్మని వారు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా. పువ్వులు బొట్టు పెట్టుకోవడం, ముస్లిం అను, అల్లా అను, చెప్పు తెలుసుకొని చెప్పేసి, తిరగలు అను, మరకలు అంటారు. అంటే ఏమంటారు దాన్ని, అది అంటారు.
అందుకని మీకంటే ఎక్కువ మాట్లాడగలం మేము, అది మా సాంప్రదాయం కాదు. కాబట్టి వీడియోలు చేసే ముందు ఎలా మాట్లాడాలి ఎందా నేర్చుకొని మాట్లాడండి. నువ్వు తప్పే చెప్పు, మా మీద చర్యలు చెప్పు, మేము దాన్ని ఖండిస్తాం. అంతేగాని తప్పు మాట మాట్లాడితే మేము కూడా తప్పుగానే సమాధానం చెప్తాం.